సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 1000 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్తో అప్లై చేసుకునే విధంగా ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఎలాంటి ఎగ్జామినేషన్స్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా May 4th లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక సో మనకి April 5th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక May 4th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఇక పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక April 5th, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 15 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 24 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు, SC ST క్యాన్స్ వచ్చేసరికి 29 ఇయర్స్ వరకు, నెక్స్ట్ PWD క్యాన్స్ వచ్చేసరికి 34 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రతి ఒక్క కేటగిరీ వారికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్లలో ఎవరైతే జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి సో మరి ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్ట్ వర్గ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 2 డివిజన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ డివిజన్స్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్తో పాటు ఏ కేటగిరీ వారికి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, SC ST OBC EWS నెక్స్ట్ మనకి PWD క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక మినిమం 50% ఆఫ్ మార్క్స్తో 10th క్లాస్ అనేది పాస్ అయ్యి దీంతో పాటుగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ట్రేడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, కోపా, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్మెన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్, గ్యాస్ కటర్ అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ మనకి టోటల్గా 24 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సంబంధిత ట్రేడ్లలో ఎవరికైతే ITIకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సెలక్షన్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ who apply against the notification. The merit list will be prepared on the basis of percentage of marks in matriculation plus ITA marks అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. మీకు 10th ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్తో పాటు ITIలో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క మెరిట్ లిస్ట్లో ఎవరికైతే పేరు అనేది ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటుగా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది.
సో ఇక పోస్ట్‌కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఇనీషియల్‌గా మనకి 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్‌లో మంత్లీ అయ్యేసరికి ప్రెజెంట్ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం దాదాపుగా మనకి 8,000 వరకు కూడా సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక్కడ ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి నేషనల్ అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని చూసుకున్నట్లయితే గనక సో మనకి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసేటువంటి ఈ యొక్క రైల్వే జాబ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ యొక్క జాబ్స్ అనేవి మనకి రిలీజ్ అయ్యేటప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్‌కి ముందుగా మనకి ప్రిఫరెన్స్‌తో పాటుగా 20% వరకు కూడా మనకి రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి సో డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. సో రైల్వేలో ఎవరైతే జాబ్ కొట్టాలి అనుకున్నటువంటి యాస్పిరెంట్స్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా డెఫినెట్‌గా ఈ యొక్క అప్రెంటిస్‌షిప్‌కి వెళ్ళడానికైతే ట్రై చేయండి గైస్. సో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఉంటే గనుక మనకి తక్కువ మార్కులతోనే రైల్వే జాబ్ సాధించేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో డెఫినెట్‌గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి ఆఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి యొక్క అప్రెంటిస్‌షిప్ పోస్టులకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి జాబ్ పోస్టింగ్ అనేది మనకి నాగ్పూర్‌లోనైతే రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.